నిన్నటి నుంచి ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా వినిపిస్తున్న ఒక్కటే మాట, సీజ్ ద షిప్. అసలు పవన్ కళ్యాణ్ గారు అలా ఎందుకు అనాల్సి వచ్చింది? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రెషర్ వచ్చినా సరే నేను చూసుకుంటాను, ఐ డోంట్ కేర్ అని ఎందుకు అన్నారు? తెలుసుకుందాం. ఇది పీడిఎస్ తాగుద్దా? ఇది ఉగ్రవాదులకి, టెర్రరిస్టులకి హెవెన్. ఇది ఎక్కడ చింగ్స్ ఉన్నాయి ఆర్బర్లో పట్టుకుంటాడు. ఇట్ ఈస్ ఏమంటుందని రెడ్ కార్పెట్ ఫర్ టెర్రర్. నేషనల్ సెక్యూరిటీకి మీరు ఒక సపోజింగ్ యాజ్ ఎ థ్రెట్. నా ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి? మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. కాకినాడ పోర్ట్ నుంచి సౌత్ ఆఫ్రికా వెళ్తున్న షిప్స్. స్టెల్లా ఎల్ పనామా అనే షిప్లో 640 టన్స్ ఆఫ్ బియ్యం, బార్జ్ ఐవి అనే షిప్లో 1064 టన్స్ ఆఫ్ బియ్యం ఉన్నాయి అని చెప్పేసి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ గుర్తించారు. దీని విలువ 6,64,00,000కి పైగా ఉంటుంది. ఇక్కడ 5 రూపాయలకి, 10 రూపాయలకి, 15 రూపాయలకి కొంటున్నారు కాబట్టి దీని విలువ 6,46,00,000 చిల్లర వచ్చింది. కానీ ఇక్కడి నుంచి కొంటున్న బియ్యాన్ని ఆఫ్రికా లాంటి దేశాల్లో 120 రూపీస్కి, 130 రూపీస్కి అమ్ముతున్నారు. ఇలా నెలకి మన దేశం నుంచి వేరే దేశానికి 10,000 టన్స్ ఆఫ్ రైస్ వెళ్తోంది. యాక్చువల్లీ స్మగుల్ అవుతోంది. ఇలా సంవత్సరానికి దీని మీదే 1,500 కోట్లు సంపాదిస్తున్నారు. ఈ స్మగ్లింగ్ అనేది ఇప్పుడు మొదలైంది కాదు, కొన్ని దశాబ్దాలుగా జరుగుతోంది. 2 months ముందే సివిల్ సప్లైస్, ఫుడ్ అండ్ కన్జ్యూమర్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారు ఈ స్కామ్ గురించి చెప్పారు. అప్పుడు సీజ్ చేసిన బియ్యాన్ని రీసెంట్గా బ్యాంక్ గ్యారంటీలో రిలీజ్ చేశారు. సో ఇప్పుడు దొరికిన బియ్యం ఆ బ్యాచ్కి సంబంధించిందా లేదంటే కొత్త బ్యాచ్ దా అన్నది తెలియదు. బట్ ఏ బ్యాచ్కి సంబంధించిందైనా సరే ఇదంతా కూడా ఒక పెద్ద మాఫియా. ఇప్పుడు ఈ 2 షిప్స్లో పట్టుకున్న 1,724 టన్స్ ఆఫ్ రైస్ కానివ్వండి, ఇప్పటిదాకా ప్రతి నెల స్మగుల్ అయిన రైస్ కానివ్వండి, ఈ స్మగ్లింగ్ కోసం స్పెషల్గా పండించే రైస్ కాదు, అదంతా పేదవాళ్ళకి వెళ్లాల్సిన బియ్యం. పెరుగుతున్న ఖర్చులు చూసి పేదవాళ్ళు వాళ్ళ ఆకలిని చంపేసుకుని వాళ్ళకొచ్చే బియ్యాన్ని 10కి, 15కి లాభానికి అమ్ముకుంటున్నారు. కొన్నిసార్లు అయితే బియ్యం వాళ్ళ వరకు వెళ్ళట్లేదు కూడా. రేషన్ షాప్స్లోనే వాటిని సైడ్ చేసేసి స్మగ్లర్స్కి అమ్మేస్తున్నారు. ఇదంతా ఎంత పెద్ద మాఫియా అంటే, ఈ మాఫియా ఎంతలా స్ప్రెడ్ అయింది అంటే దీంట్లో పనిచేసే చిన్న స్థాయి ఉద్యోగస్తులకి ఇదే ఒక జీవనాధారం అయిపోయింది. ఎవరైనా దీన్ని ఆపడానికి ట్రై చేస్తుంటే వాళ్ళ మీద ధర్నాలు, ప్రొటెస్టులు చేస్తున్నారు. సో ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హ్యాడ్ టు కమ్ ఇన్ టు ది పిక్చర్. హీ వెంట్ టు చెక్ ది షిప్. కానీ షిప్ వరకు తీసుకెళ్లి కూడా టెక్నికల్ ఇష్యూస్ అని ఆయనని షిప్ ఎక్కనివ్వలేదు. ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి వస్తా అంటే వద్దు అంటున్నారు. 10,000 మంది జీవితాలు పోతాయి అంటున్నారు. చేసేదేమో స్మగ్లింగ్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయేది అని పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేశారు. అండ్ హీ ఆస్క్డ్ దెమ్ టు సీజ్ ది షిప్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి, బిజినెస్ టైకోన్స్ దగ్గర నుంచి కానివ్వండి, ఎటువంటి ప్రెషర్ వచ్చినా నేను చూసుకుంటానని ప్రామిస్ చేశారు. నోబడీ ఈజ్ అబౌట్ ద లా అని అల్టిమేటం పాస్ చేశారు. మనం ఏం చేయడానికైతే పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకున్నామో నిన్నటి నుంచి ఆయన అదే చేస్తున్నారు. ఐ థింక్ హీ గాట్ హిస్ పవర్ అండ్ ఫైర్ బ్యాక్.